ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపోతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదాनीं వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే పంచమస్కంధే సప్తదశాధ్యాయే ప్రవేశామः. 17వ అధ్యాయంలో చాలా విశేషమైనటువంటి గంగావతరణ ఘట్టాన్ని వర్ణించారు శుకపరబ్రహ్మ. పరీక్ష మహారాజు వింటున్నాడు. యజ్ఞమూర్తి, యజ్ఞపురుషుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆయన అనుగ్రహంతోనే అద్భుతమైనటువంటి త్రిపథగా ఏర్పడింది. వామనుడై బలిచక్రవర్తిని 3 అడుగులు దానం అడిగాడు. ఒక పాదంతో ఊర్ధ్వలోకాలు, ఒక పాదంతో అధోలోకాలు ఆక్రమించేశాడు. ఇంకొక అడుగు బాకీ ఉన్నావు ఆయన అనగానే బలిచక్రవర్తి, ఆయన మహాభక్తుడు, ప్రహ్లాదుడు మనవడు కదా, నమస్కారం చేసి, స్వామి మీ పాదాన్ని నా శిరస్సుపై పెట్టండి, ఇంకెక్కడ ప్రదేశం లేదు. అదే ఆయనకు కావాల్సింది. అతని శిరస్సుపై పెట్టి అతనికి అద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని కలిగించాడు. ఆయన పాదం ఊర్ధ్వలోకాలకు అలా వెళుతున్నప్పుడు బ్రహ్మదేవుడు కమండల జలంతో ఆయన పాదాన్ని కడిగాడు. బ్రహ్మ కడిగిన పాదం అన్నమాచార్య చెప్తారు, పదకవితాపితామహ. అలా వచ్చినటువంటిదే విష్ణు పాదోద్భవి గంగా. అది స్వర్లోకంలో మందాకిని అనే పేరుతో ప్రవహించింది. భగీరథుడు తన ముత్తాతలకు పుణ్యలోక ప్రాప్తి కలిగించాలని పరమేశ్వరుని ప్రార్థించి గంగా ఆ ప్రవాహాన్ని తన వెంట తీసుకొచ్చాడు. అంటే ఒకే ప్రవాహం, గంగా ప్రవాహం. అమరలోకంలో ప్రవహించినప్పుడు మందాకిని అనే పేరుతోనూ, ఇప్పుడు భగీరథుడి వెంట భూలోకానికి వచ్చింది కనుక భాగీరథిగా ప్రసిద్ధి పొందింది. ఆ మందాకిని హిమోత్పర్వత ప్రాంతంలో, అక్కడ ఆ ప్రదేశంలో దిగింది. అదే హరిద్వారం, గంగాద్వారం, విశేషమైన పుణ్యక్షేత్రం. అలా భాగీరథిగా ముందుకు సాగింది ప్రవాహం. ఆ తర్వాత భగీరథుని వెంట రసాతలానికి వెళ్ళి ప్రవహించింది. అక్కడ అందరికీ కూడా విశేషమైన భోగభాగ్యాన్ని కలిగించింది కనుక భోగవతి అనే పేరుతో అక్కడ ప్రసిద్ధి పొందింది. ఇలా త్రిపథగా 3 మార్గాల్లో వెళ్ళింది కనుక గంగా ప్రవాహం అద్భుతంగా అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఆ విధంగా గంగ రావడానికి కారకుడు శ్రీ మహావిష్ణువు కనుక పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. అదే సంకర్షణ స్తుతి అంటారు. శంకరకృత సంకర్షణ స్తుతి చాలా విశేషమైనది. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇతి. ఇది సంకర్షణ మంత్రం. పరమేశ్వరుడు జపించినటువంటి అద్భుతమైన
సంకర్షణ మంత్రం. ఈ సంకర్షణ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ప్రతిరోజు ఏకాదశి పర్యాయాలు చాలు, శక్తి ఉన్నప్పుడు 108 సార్లు జపం చేయొచ్చు. కానీ యథాశక్తి 11 సార్లు తక్కువ కాకుండా చేయాలి. సంకర్షణ స్తుతి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించింది. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇతి. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇతి. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ ఇతి నమ ఇతి. అప్పటి నుంచి ఋషులు, దేవతలు అందరూ కూడా సంకర్షణ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారట. ఈ సంకర్షణ మంత్రం ప్రభావంగా దేవతలు శక్తిమంతులయ్యారు, తేజవంతులయ్యారు. గంగా ప్రవాహం కూడా 4 భాగాలుగా మారింది. సీత, అలకనంద, చక్షువు, భద్ర ఈ 4 పేర్లతో భూలోకంలో ప్రవహించింది. అద్భుతమైన ఆ ప్రవాహం శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో ఆ ప్రవాహం భూతలం మీద ప్రవహించి భూమండలాన్ని సస్యశ్యామలం చేసింది. ఆర్యావర్తాన్ని పుణ్యప్రదం చేసింది, పుణ్యఫలాన్ని అనుగ్రహించింది ఆర్యావర్తానికి. అందుచేత పరమేశ్వరుడు శుద్ధ చిన్మయ స్వరూపుడే అయినప్పటికీ కూడా లయ కర్మ విషయంలో ఆయన తామసమూర్తిగా ప్రసిద్ధి పొందాడు. ఆ విధంగా శంకరుడి యొక్క స్తుతితో సంకర్షణకు సంతోషించి అనుగ్రహించాడు. మందాకిని, భాగీరథి, భోగవతి ఈ 3 ప్రవాహాలు ముల్లోకాలకు కూడా సుఖ సౌభాగ్యాలను అనుగ్రహిస్తాయి. ఈ ప్రవాహాలు ఈ గంగావతరణ ఘట్టాన్ని విన్నవాళ్ళు, చెప్పినవాళ్ళు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందుతారు అని సుఖపరబ్రహ్మ పరిషిన్ మహారాజు చెప్పాడు. అలాంటి విశేషమైన గంగావతరణ ఘట్టం విన్నాం. శ్రీ గంగ 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 అని 3 సార్లు అనుకుంటే చాట గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంశతైరపి. ఎక్కడో ఉంది వారణాసిలో గంగ, మనం ఎక్కడో చాలా దూరంగా ఉన్నాం. అయినా కూడా గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాంశతైరపి, కొన్ని యోజనాల దూరంలో ఉన్నప్పటికీ కూడా శ్రీ గంగ 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 అని అనుకుంటే చాలట గంగా స్నాన ఫలం లభేత్ అని చెప్పారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే 17వ అధ్యాయः. స్వస్తి.